హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పప్పు తోటకూర చేసుకుందామండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్, చపాతీ, రోటీ దేనిలో కన్నా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. పప్పు వేసుకుందామండి. గ్లాసుడు కందిపప్పు ఈ గ్లాసులో. ఇప్పుడు ఇది 2 సార్లు శుభ్రం కడుక్కుందాం. వాటర్ వేసుకుందామండి. 2 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. తోటకూర శుభ్రంగా కడుక్కునండి ఇలా కట్ చేసుకోవాలా. ఇది ఒకటే కట్ట అండి, పెద్దదే కట్ట. ఇప్పుడు ఇందులో వేసుకుందాం తోటకూర. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ అండి, 2 చిన్న టమాటాలు, ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా కట్ చేశాను నేను. ఒక రెమ్మ కరివేపాకు ఇందులో వేసుకోవచ్చండి పప్పులో. ఒక స్పూన్ కారం వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. అంతే అండి. మూత పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందామండి. విజిల్ పెడదాం. మీడియం మంట మీదే ఉండాలండి పప్పు. ఒక 6-5 విజిల్స్ అయితే సరిపోతాయండి. కుక్కర్ మూత తీసుకుందామండి. ఇది ప్రెజర్ పోయేది తీసుకోవాలా. ఇప్పుడు పప్పు గుత్తో మెదుపుకుందామండి. పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం ఆకుకూర ఎక్కువైందిలేండి మాకు, కొంచెం పెద్ద కట్ట కదా మరి. ఎంత బాగా ఉడికిందో పప్పు. చింతపండు, టమాటా అన్నీ బాగా ఉడికినాయి. రాళ్ళు ఉప్పు వేసుకుందామండి. నేనైతే ఉప్పు ఫస్ట్ వేయలేదు, ఉప్పు పప్పు ఉడకదని. ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. వేసుకుని ఒకసారి కలుపుకోవచ్చు. నీళ్ళు వేసుకుందామండి. ఇలా పప్పు గుత్తి మీద వేసేసుకుంటే ఈ పప్పు అంతా ఇందులోకి వచ్చేస్తుంది. సరే ఇలా ఉంది పప్పు. మీకు కావాలితే ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోవచ్చండి. కొంచెం ఇంకా పలసగా కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకుంటే ఇంకా కొంచెం జారుగా ఉంటుంది. గట్టిగా కావాలంటే ఇలా సరిపోతుందండి. బాగుంటుంది ఇలా కూడా. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవచ్చండి. కొంచెం ఆవాలు వేగితే బాగుంటాయండి, లేకపోతే పచ్చివాసన వస్తాయి. సెట్పెట్లు ఆడాక మిగతా పోపు వేసుకుందాం. 5 వెల్లుల్లి రెమ్మలండి, పొట్టు తీసుకుని వేసుకోవాలా. 3 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, దూతారండి. పప్పులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి, 6-5 పచ్చిమిర్చి. కారం కారంగానే ఉందండి, ఘాటు సరిపోద్ది. ఎండుమిరగాయలు. పప్పు మరి తప్పగా ఉంటే బాగోదు కదండి. తోటకూర పప్పు కమ్మగా ఉంటుంది ఇలా అన్నీ వేసుకుంటే. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. పోపు వేగిపోయిందండి. ఎండుమిర్చి చూసారా ఇలా వేగాలి, బాగుంటుంది. ఇందులో పప్పు వేసేసుకోవచ్చు. స్టవ్ కట్టకుండానే పప్పు వేస్తున్నానండి నేను. కొంచెం పప్పు ఇలా పోపుతో పాటు వేగితే ఉడికితే అండి బాగుంటుంది. 1 నిమిషం ఇలా స్టవ్ మీద పెట్టి ఉడకనిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు. ఎందుకంటే నీళ్ళు వేస్తాం కదా పప్పులో మెదిపేటప్పుడు. 1 నిమిషం ఉడకాలండి ఇలాగా. ఎండుమిరగాయ అది బాగా దిగుతుంది అందులోకి ఘాటు. చూసారు ఉడుకుతుంది పప్పు. అలా ఉడకాలండి. అలా ఉడికితే బాగుంటుంది, సప్పదనం పోతుంది. ఉప్పు సరిపోలేదండి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. అయిపోయిందండి, ఇంకా పప్పు రెడీ. చూసారా ఎంత బాగుందో పప్పు. కమ్మగా వాసన వచ్చేస్తుంటేనే స్మెల్ తినేయాలనిపించేస్తుంది. చూసారా ఆకు కూడా ఎక్కువగా ఉంది పప్పులోని. పప్పు ఆకుకూరలు వండుకున్నప్పుడు ఏ ఆకుకూర అయినా పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. అయినా ఆకుకూరలు అయితే తినమంటున్నారు కదా ఇప్పుడు ఎక్కువగా. మంచిది కదండి ఆరోగ్యానికి. కొత్తిమీర వేసేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసుకోవడమే.
మీకు మేము చేసిన పప్పు తోటకూర నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.